నగరంలోని బాలానగర్ డివిజన్ ఇందిరానగర్ బస్తీలోని ప్రజల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. 3 నెలల క్రితం డ్రైనేజ్ పైప్ లైన్ కోసమని తవ్వకాలు చేపట్టిన అధికారులు ఇంతవరకు పనులు పూర్తి చేయకపోవడంతో రోడ్డుపై కనీసం సరిగా నడవలేని దుస్థితి నెలకొంది. దీనికి తోడు డ్రైనేజ్ మురుగునీరంతా రోడ్లపై నుంచి పారుతూ ఇళ్లలోకి వచ్చి చేరుతుందని స్థానికులు తెలిపారు. ఇటు మురుగునీటి దుర్వాసనతో అటు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. అర్ధాంతరంగా ఆగిన పనులు, అసంతృప్తి పైప్ లైన్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఐడిపిఎల్ పక్కన ఉన్న ఇందిరానగర్ దగ్గర ఉన్నాము. ఈ బస్తీలో చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా 3 నెలలు అయింది ఇక్కడ రోడ్లు అయితే తవ్వి. దీంతో తవ్వనైతే తవ్వారు కానీ ఇంతవరకు అయితే పనులు చేపట్టకపోవడంతో స్థానికంగా సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ఇక్కడ ప్రజలంతా కూడా అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతకాల్సి వస్తుంది. ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ విచారణ నేపథ్యంలో తాజాగా అయితే ఈ పరిమాణం చోటు చేసుకోవడంతో కూడా బస్తీ వాసులు తీవ్ర ఆందోళన అయితే గురి చేస్తుంది. బాలనగర్ డివిజన్ పరిధిలో ఇందిరానగర్లో నిలిచిన భూగర్భ డ్రైనేజీ పనులతో అవస్థ ఏదైతే ఎదుర్కొంటున్నారో రోజు రోజుకి పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందని కూడా చెప్పొచ్చు. ఇంకా చిన్నపిల్లలకి, వృద్ధులకైతే కూడా కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని కూడా ఇక్కడ స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలనగర్ డివిజన్లోని ఇందిరానగర్ ఐడిపిఎల్ కంపెనీకి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ గుడిసెల్లో కూడా దాదాపుగా ఇక్కడ 60 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ వీళ్ళంతా అయితే ఉంటున్నారు. ఇదే బస్తీలో అయితే బస్తీలో నెలకొన్న దుర్భర పరిస్థితుల దృష్టి అయితే గత ప్రభుత్వం హయాంలో అయితే ఎమ్మెల్యే గారు ఇక్కడ పనుల కోసం అయితే నిధులను అయితే కేటాయించారు. అయితే దాని తర్వాత చూసుకున్నట్టయితే కూడా డ్రైనేజీ కోసం 1 కోటి నిధులు ఇచ్చినప్పటికీ కూడా బస్తీవాసుల దుర్భర పరిస్థితులను మాత్రం ఎవరు అడ్డుకోలేకపోతున్నారు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ ప్రస్తావించి అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని కూడా వివరించారు అధికారులు. అయినప్పటికీ కూడా విద్యుత్ మీటర్లు, తాగునీటికి సంబంధించిన సమస్యలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ తాగునీరంతా కూడా వీధి పాలవుతుంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు అయితే ఇక్కడ కల్పించినప్పటికీ కూడా ఇంకా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి ఇక్కడ బస్తీవాసులంతా కూడా. 3 మాసాల క్రితం చూసుకున్నట్లయితే కూడా మడ రోడ్డు పనుల కోసం అంటే భూగర్భ పనుల కోసం ఇక్కడ రోడ్లు అయితే తవ్వకాలు అయితే చేపట్టారు. కానీ చేపట్టినంత తొందరగా అయితే ఇక్కడ పనులు అయితే పూర్తి చేయకపోవడంతో స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. చిన్నపిల్లలంతా కూడా రోడ్డుపై నుంచి కనీసం నడవాలంటే కూడా ఇబ్బందిగా ఉందని ఇక్కడ స్థానికులతో చెప్తున్నారు. 30 లక్షలతో అయితే పనులు అయితే ప్రారంభించారు. పనులు మొదలవ్వగానే కూడా ఐడిపిఎల్ సెక్యూరిటీ సిబ్బంది కూడా పనులు అయితే నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూడా ఇందిరానగర్ ని సందర్శించి పనులు ప్రారంభించకపోతే ధర్నా చేస్తారని కూడా హెచ్చరించారు. బస్తీ వాసులను కూడా భయాందోళనకి గురి చేయవద్దని, అభివృద్ధిని అడ్డుకోవద్దని కూడా తేల్చి చెప్పారు. అయినప్పటికీ పనులు మాత్రం ఇక్కడ ఇంకా అయితే ప్రారంభించలేదు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే ఇటు అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న స్థానిక అధికారులు కావచ్చు, ఎందరూ ఎన్ని చేసినప్పటికీ కూడా బస్తీవాసుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఇక పైప్ లైన్ అంటే వాటర్ 2 రోజులకు ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు అంతా కూడా ఈ రోడ్డు పైన అంతా కూడా బురద నీరు, మురుగునీరు అంతా కూడా చేరిపోయి మాన్యువల్ అన్ని కూడా ఇక్కడ పక్కనే తవ్వకాలు చేపట్టడంతో మాన్యువల్లో ఉన్న మురుగునీరు అలాగే మంచినీటితో అంతా కలిసిపోయి కూడా రోడ్డు అంతా కూడా జలమయమవుతుంది. దీంతో చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి తగ్గట్టు మురుగునీరు అంతా కూడా రోడ్డు పైకి రావడంతో, ఆ ఇళ్లలోకి రావడంతో కూడా అంతా కూడా తీవ్రమైన దుర్వాసన రావడంతో కూడా ఇక్కడ ఉండాలంటే కూడా ముక్కు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అమ్మ చెప్పండి, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ ఇంట్లోకి వాటర్ వస్తాయి? వేసుకొని నడుస్తాం మేడం, మా ఇంట్లోకే వస్తాయి. ఎత్తిపోసి యాస్ట్ వస్తుంది. ఇప్పుడు 2-3 నెలలు ఇవి గూల కొట్టించింది అట్లనే ఉంది. నడవనికి రాకపోతే చెక్కలేసి నడుస్తున్నాం. మీరు ఎప్పుడైనా చెప్పారా ఇంత ఇబ్బందిగా? మందికి చెప్పినా కూడా ఎవరు వస్తలేరు, పట్టించుకుంటలేరు. అంటే 2 రోజులకు ఒకసారి నల్ల వస్తాయి. 2 రోజులకు ఒకసారి నల్ల వచ్చినాడు. ఇవి దొవ్వినందుకు మొత్తం ఇంట్లోకే వస్తాయి. అగా ఈ చెక్కలు అక్కడ మీరు అది తీసుకుంటే కూడా కనపడతాయి. చెక్కలు వేసి దాని మీద నడుస్తాం, నడుస్తున్నాం. అయితే అక్కడ నుంచి పైనుంచి వాటర్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది మేడం. డ్రైనేజ్ పొంగినప్పుడు ఎట్లుంటది మేడం? మరి వీళ్ళు రోడ్ వేసినప్పటి నుంచే ఫస్ట్ మెయిన్ వాళ్ళు తక్కువ వేసిండ్రు, పైపులు తక్కువ వేసుకున్నారు. మెయిన్ వాళ్ళు దూరం పట్టిండ్రు. వీళ్ళు దగ్గరలో కడితే ఇంత ప్రాబ్లం లేకుండా మేడం. అయితే అక్కడ నుంచి వస్తున్నాయి, ఆ పై బస్ నుంచి వస్తాయి వాటర్. ఇక్కడ నుంచి గల్లీలో నీళ్ళు వస్తున్నాయి. పిల్లలు అందరికి సర్దులు, జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నాం. ఏం చేయాలి? మమ్మల్ని అంతా యాగమాగం చేస్తున్నారు. అంతా ఇట్లకేంచి వాసన, జ్వరాలు వస్తున్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు. ఇక ఇదంతా నల్లలు వస్తే మొత్తం వాడరా అగో అట్లా మొత్తం ఎత్తిపోసుకుంటున్నాం మీదికి. మమ్మల్ని అంతా ఇది చేస్తారు.
అంటే ఇంట్లోకి నీరు వచ్చినప్పుడు అంతా కూడా కనీసం ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ కనిపిస్తున్న చెక్క ఉంది కదా, దీన్ని అడ్డుగా వేసుకొని వాళ్ళైతే తమ ఇళ్లలోకి చేరుకుంటామని కూడా చెబుతున్నారు. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కనీసం ఇళ్లలోకి చేరలేని సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా అధికారులు కనీసం ఇటువైపు తొంగి చూడడం లేదని, ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ బస్తీలోని సమస్యలు తీర్చడంతో పాటు ఇక్కడ రోడ్డు సమస్య అలాగే మురుగునీటి వ్యవస్థను కూడా వెంటనే తీర్చిదిద్దాలని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM TV, హైదరాబాద్.